కమ్యూనిటీ బిల్డింగ్ ను గ్రీన్ బిల్డింగ్ గా నిర్మించామని చెబుతున్నారు అధికారులు. హైడ్రా మీద ఇంత ఫోకస్ పెట్టి మళ్ళీ ఇక్కడ చెట్లు ఎట్లా తీస్తారండి వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు చెట్లు వల్ల మనకు వాటరు ఇవన్నీ వస్తాయి కదా, పర్యావరణ కాలుష్యం కాకుండా. ఇక ఫ్యూచర్ సిటీ ప్రకటనతో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నెమ్మదించినప్పటికీ ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో మాత్రం భూముల క్రయ విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెట్టుబడిదారులతో పాటు మధ్యతరగతి జనం కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధారణ మధ్యతరగతి ప్రజలకు భూముల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1.5-2 కోట్ల ఉన్న భూమి 8 కోట్లయింది. బేగర్ కంచె, అమెరికన్ పెట్టు పరిసర ప్రాంతాలని పెరిగింది. వాస్తవానికి అయితే పెరిగింది. ఈ ప్రభావం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కానీ ఫర్దర్ ఏం జరుగుతుందో భవిష్యత్తు మనం ఎగ్జాక్ట్ చెప్పలేము. ఖచ్చితంగా అయితే మనకు అనుకూలంగానే ఉంది. రేట్లు గిట్లని పెరిగిపోయినాయి. శ్రీశైలం అయితే 10 నుంచి 12 కోట్ల దాకా చెప్తారు. ఫ్యూచర్ సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ తెలంగాణ ముఖ చిత్రంగా చూస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ కూడా పెద్ద నగరంగా మారుతుందని చెబుతోంది. 8 ఏళ్లు టార్గెట్ గా పెట్టుకుని ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అయితే సీఎం చెప్పినట్టు జరగాలంటే స్థానికంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం ముందుగా